కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు జనసేన పార్టీ తరఫున జనసేన వీర మహిళ గట్టిగా సమాధానమిచ్చారు. ఎస్వీ మోహన్ రెడ్డికి చేతనైతే ప్రజా సమస్యలు మరియు పాలసీల గురించి మాట్లాడడం మంచిదని సూచించారు. మీ నాయకుడిలా హత్య రాజకీయాలు, తోబుట్టుకు మోసాలు చేయటం మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి తెలియదు అని తీవ్రంగా విమర్శించారు. మరోసారి ఫ్రేమ్ కోసం ఇలాంటి అసంబద్ధ వ్యాఖ్యలు చేయవద్దని ఆమె ఎస్వీ మోహన్ రెడ్డిని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. మన అధ్యక్షుడు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి గురించి వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎస్వీ మోహన్ రెడ్డి గారు కొన్ని అవాక్కులు చవాక్కులు పేలడం జరిగింది. కళ్యాణ్ నాయకుడా, ఆయన ఎప్పుడేం మాట్లాడతాడో ఆయనకు తెలియదు, వాళ్ళ కార్యకర్తలు తెలియదు, ప్రజలకు కూడా తెలియదు. నాయకులు అంటే నాయకుడు అనే పదానికి అర్థం లేకుండా పోతుంది. ఆయనకు ఒకటే విషయం తెలియజేస్తున్నాను. ప్రజలు చీత్కరించి మిమ్మల్ని 11 స్థానాలకి, ఇక రాబోయే రోజుల్లో 0 స్థానానికి చేర్చి మీ నాయకత్వం వద్దని ప్రజలు ఇంటికి పంపించారు. కాబట్టి ఇంకా నాయకత్వం గురించి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు కూడా మాట్లాడే అర్హత లేదని చెప్పచ్చు. ఇక మా నాయకుడి గురించి, మా నాయకత్వం గురించి మాట్లాడుతున్నారు. మీకు ఆ మాట మాట్లాడడానికి కూడా అవకాశమే లేదు. ఎందుకంటే ప్రజల కోసం మీరు ఏదైతే నిర్వీర్యాలు చేసుకుంటూ వచ్చారో ప్రతి సెక్టార్ని, మా అధ్యక్షుడు గ్రామాలలో సర్పంచుల నిధులు కూడా దిగమింగినటువంటి పరిస్థితి మీది. అలాంటి సర్పంచులు ఏం చేయాలో అర్థం కాక గ్రామాల్లో ఇబ్బందులు పడుతున్నటువంటి సర్పంచ్లకి గ్రామ సభలను ఏర్పాటు చేసి జెండా పండుగలకి 10,000 నుంచి 25,000 వరకు కేటాయించి గర్వంగా సర్పంచ్ ఈరోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఈరోజు గ్రామ సభల ద్వారా 13,326 గ్రామ సభలు ఏర్పాటు చేసి వరల్డ్ రికార్డ్ యూనియన్లో స్థానం సంపాదించినటువంటి వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు. గ్రామాలు బాగుంటే ప్రజలందరూ బాగుంటారు, పట్టణాలు బాగుంటాయి, రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది అని చెప్పి నమ్మినటువంటి వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు. అలాంటి నాయకత్వాన్ని మీరు ప్రశ్నించే ముందు మీరు గతంలో ఎన్ని అవాకులు చవాకులు చేశారు, ప్రజలు మనల్ని ఎందుకు చీత్కరించారు అని మరోసారి ఆలోచించుకుంటే ఇలాంటి మాటలు, వ్యాఖ్యలు మాట్లాడరు. కాబట్టి ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడే ముందు మనమేంటి, మన గురించి ఏంటి అని పరిశీలించుకొని మాట్లాడితే ఇదే తెలియజేస్తున్నాం. మీలాగా సొంత బాబాయిని చంపేసినటువంటి వ్యక్తిని పక్కన పెట్టుకొని చెల్లెలకి మోసం చేసేటువంటి నాయకుడు కాదు మా నాయకుడు. కల్తీ మద్యం చేసి ఎంతో మంది జనాలు చావుకి కారణమైనటువంటి వ్యక్తి కాదు మా నాయకుడు. ఇది చేస్తున్నటువంటి నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు. నాయకుడి గురించి, నాయకత్వాల లక్షణాల గురించి మీరు మాట్లాడే స్థాయి నుంచి రేపు రాబోయే ఎలక్షన్స్ లో 0కి పడిపోకుండా మీ అధినేత కూడా ఓడిపోయే పరిస్థితి ఉంది. వాటి గురించి ఆలోచించుకుంటే బాగుంటుంది. మీరు మాట్లాడితే చాలు ఏదో చూస్తారు ప్రజలు అని అనుకోవడం చాలా తప్పు. మీకు ఇకనైనా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే ప్రజల సమస్య గురించి మాట్లాడండి. అంతేగాని ఇలాంటి పేలమైనటువంటి మాటలు మాట్లాడి ఉన్న కాస్తో గుస్తో మర్యాద కూడా పోగొట్టుకోవద్దండి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.